ఇది మోడల్ క్యాష్ నెట్. ఈ మోడల్ క్యాష్ నెట్ అనేది ఒకే మనిషి ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది మోడల్ క్యాష్ నెట్ కాబట్టి మనం ఏంటంటే ఈ కింది భాగంలో రింగ్ అనేది ఏర్పాటు చేసాం. అయితే ఒరిజినల్గా అయితే రింగ్ అనేది ఉండదు. ఈ మోడల్ క్యాష్ నెట్ కాబట్టి రింగ్ ఏర్పాటు చేయటం వల్ల ఈ విధంగా రౌండ్గా ఉన్నది. అయితే ఈ వలకి ఇది హ్యాండ్ రోప్ అంటారు. హ్యాండ్ చేతికి ఈ రోప్ అనేది కట్టుకొని దీన్ని నీటిలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీని కింద భాగంలో యాక్చువల్గా ఒరిజినల్ వల అయితే ఈ రింగ్ అనేది ఉండదు, రింగ్ తీసేస్తారు. దీని కింద భాగంలో మనకు వెయిట్ అనేది ఏర్పాటు చేస్తారు. దీనికే సింకర్స్. ఈ సింకర్స్ ఏర్పాటు చేసి మనము ఈ వలని నీటిలో వేయడం జరుగుతుంది. ఈ వల వేసేటప్పుడు రౌండ్గా నీటిలో పడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా పడిన తర్వాత భూమితో సమానాంతరముగా ఈ వెయిట్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఈ తాడు పట్టుకొని లాగడం అనేది చేస్తారు. ఆ విధంగా లాగిన తర్వాత అప్పుడు కిందనున్న పూసలు అనేవి దగ్గరికి ముడుచుకుని పోతాయి. ఈ కింద పూసలు అనేవి దగ్గరికి ముడుచుకొని పోయి అప్పుడు లోపల ఉన్న చేపలు అనేవి ఈ వలలోకి సంచులాగా ఏర్పడతాయి. కాబట్టి వలలోకి ఈ చేపలు అనేవి వెళ్ళడము జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఆ విధంగా సంచులాగా ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ రోప్ అనేది ముందు ఈ చేయితో లాగుతారు. రోప్ అనేది ఇలా చేయితో లాగుతారు. ఈ చేయితో లాగటం వలన ఇదేంటంటే ఈ విధంగా సంచిలాగా ఏర్పడుతుంది. సంచిలాగా ఏర్పడిన తర్వాత ఇందులోకి చేపలు అనేవి ఈ సంచులోకి చేపలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఈ విధముగా ఈ క్యాష్ నెట్ అనేది వాటర్లో ఉపయోగించడం జరుగుతుంది. అదే తక్కువ లోతులో ఎక్కువ లోతులో ఉపయోగించరు. 2 మీటర్లో 3 మీటర్లో 4 మీటర్లో ఈ వల అనేది ఉపయోగిస్తారు తప్ప ఇంకా ఎక్కువ లోతులు అనేది అంతకంటే ఎక్కువ లోతులో వల ఉపయోగించరు. సపోజ్ ఎక్కువ లోతులో ఉపయోగించారనుకో అప్పుడు ఏమవుద్దంటే ఈ వల అంతా కూడా దగ్గరికి ఇలా మూసుకుని పోద్ది. కిందకి వెళ్ళే కొలది ఈ వెయిట్ అనేది ఏం చేస్తుందంటే దగ్గరికి మూసుకుని పోద్ది. అందువలన ఏంటంటే తక్కువ లోతులోనే దీన్ని ఉపయోగించడం అనేది చేస్తారు.